స్తుతి మీ యొక్క పరిస్థితిని ఖచ్చితంగా మారుస్తుంది. ప్రతిరోజు ఉదయం తప్పకుండా ఇలా స్తుతించు. దేవుని నుంచి గొప్ప ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకుంటావు. కీర్తనల గ్రంథం 31-40 అధ్యాయంలో దాగి ఉన్న గొప్ప స్తుతులండి. ప్రతి ఒక్కరు నాతో కలిసి స్తుతించండి. నా కొండ, నా కోట, మీకు స్తోత్రములేసయ్య. నన్ను విమోచించువాడా, మీకు స్తోత్రములేసయ్య. నీ కృపను బట్టి నేను సంతోషించెదను. అందును బట్టి మీకు స్తోత్రములేసయ్య. విశాల స్థలమున నా పాదాలు నిలబెట్టిన దేవా, మీకు స్తోత్రములేసయ్య. నన్ను కరుణించు దేవా, మీకు స్తోత్రములేసయ్య. నా శత్రువుల చేతిలో నుంచి నన్ను రక్షించే దేవా, మీకు స్తోత్రములేసయ్య. నీ కృపచేత నన్ను రక్షించువాడా, మీకు స్తోత్రములేసయ్య. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది కనుక మీకు స్తోత్రములేసయ్య. స్తుతి నొందదగిన దేవా, మీకు స్తోత్రములేసయ్య. నా విజ్ఞాపనల ధ్వని ఆలకించిన దేవా, మీకు స్తోత్రములేసయ్య. నా పాప దోషములన్నిటినీ పరిహరించిన దేవా, మీకు స్తోత్రములేసయ్య. శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు గనుక మీకు స్తోత్రములేసయ్య. నీకు ఉపదేశం చేసెదను. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములేసయ్య. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమని చెప్పిన దేవా, మీకు స్తోత్రములేసయ్య. నీ వాక్యము యథార్థమైంది కనుక మీకు స్తోత్రములేసయ్య. నీవు చేయునదంతా నమ్మకమైంది కనుక మీకు స్తోత్రములేసయ్య. నీ వాక్కు చేత ఆకాశం కలిగెను గనుక మీకు స్తోత్రములేసయ్య. సముద్ర జలములను రాసులుగా కూర్చువాడా, మీకు స్తోత్రములేసయ్య. నీవే మాకు సహాయము, మాకు కేడమునై ఉన్నావు కనుక మీకు స్తోత్రములేసయ్య. నాకు కలుగు భయములన్నిటిలో నుండి నన్ను తప్పించువాడా, మీకు స్తోత్రములేసయ్య. దీనులమైన మేము మొరపెట్టగా ఆలకించువాడా, మీకు స్తోత్రములేసయ్య. నిన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు కనుక మీకు స్తోత్రములేసయ్య. నీతిమంతులు మొరపెట్టగా ఆశ్రయించువాడా, మీకు స్తోత్రములేసయ్య. నలిగిన మనస్సు గలవారిని రక్షించువాడా, నీకు స్తోత్రములేసయ్య. నా హృదయ వాంఛలను తీర్చుదేవా, మీకు స్తోత్రములేసయ్య. నా కార్యం నెరవేర్చువాడా, మీకు స్తోత్రములేసయ్య. న్యాయమును ప్రేమించువాడా, మీకు స్తోత్రములేసయ్య. నీ భక్తులను విడువని దేవా, మీకు స్తోత్రములేసయ్య. నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపించువాడా, మీకు స్తోత్రములేసయ్య. నీచులకు నన్ను నిందాస్పదంగా చేయని దేవా, మీకు స్తోత్రములేసయ్య. నా కన్నీళ్లను చూసి మౌనంగా ఉండని దేవా, మీకు స్తోత్రములేసయ్య. నాకు చెవియొగ్గి నా మొర ఆలకించే దేవా, మీకు స్తోత్రములేసయ్య. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుంచి నన్ను పైకెత్తు దేవా, మీకు స్తోత్రములేసయ్య. నా అడుగులు స్థిరపరిచిన దేవా, మీకు స్తోత్రములేసయ్య. నిన్ను నమ్ముకొనుట మాకెంతో ధన్యత కనుక మీకు స్తోత్రములేసయ్య. నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు గనుక మీకు స్తోత్రములేసయ్య. బలులైనను నైవేద్యములైనను కోరుకొనని దేవా, మీకు స్తోత్రములేసయ్య. నీ కృపాసత్యములు ఎప్పుడును నన్ను కాపాడును గనుక మీకు స్తోత్రములేసయ్య. నన్ను విడువని దేవా, మీకు స్తోత్రములేసయ్య. నాకు దూరంగా ఉండని దేవా, నీకు స్తోత్రములేసయ్య. నా రక్షణకర్త, మీకు స్తోత్రములేసయ్య. నా సహాయకుడా, మీకు స్తోత్రములేసయ్య. నాకు ఉత్తరమిచ్చే దేవా, మీకు స్తోత్రములేసయ్య. దావీదు కీర్తన 34 అధ్యాయం 1 వచనం చూద్దామా? నేనెల్లప్పుడూను యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దాన్ని విని సంతోషించెదరు. నాతో కూడా యెహోవాను ఘనపరచుడి. మనం ఏకంగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. కాబట్టి మనందరం కూడా దేవుణ్ణి ఇలాగే స్తుతించాలండి. దేవుణ్ణి మహిమపరచాలి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు నీకే చెందునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు దేవుని స్తుతుల్ని నేను ఇలాగ మీకు వీడియో రూపంలో అందిస్తాను. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి. దీని ద్వారా మన దేవుని వాక్యం ప్రతి ఒక్కరికి అందుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ స్తుతులను అందించండి. దేవుని నుంచి గొప్ప ఆశీర్వాదాలను ప్రతి ఒక్కరూ పొందుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ తోడై ఇండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.
అదేవిధంగా మీకేమైనా ప్రార్థనా అవసరతలుంటే కామెంట్ సెక్షన్‌లో తెలియపరచండి.